సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లేని పక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకొని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. విశ్వాఖ్యం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం అమ్మాయి మొత్తం కొత్తపల్లి కరీంనగర్ మండల శ్రీరావడం జరిగింది. బయట ఈరోజు గత సంవత్సరం కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్యాకల్టీని పట్టుకొచ్చి ఇక్కడికి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ వేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కష్టపడి